హాయ్ అండి, బాగున్నారు అందరూ బాగుండాలా, అందులో నేను నా ఫ్యామిలీ ఉండాలా అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. నలుగురిలో ఉండి బతికిందే బ్రతుకు, మన మగవారమే ఉండి బతికింది బతుకు కాదు అని నాకు అనిపిస్తుంది. నలుగురు మంచి కోరుకొని మన మంచి కోరుకోవాలని నాకు అనిపిస్తుంది. నేను ఇలాగే మాట్లాడతా. బాగున్నారా ఫ్రెండ్స్? చూడండి, ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఒక విషయం చెప్పుదామని. ఇప్పుడు చాలా 2 వారాల నుంచి వస్తున్నాయి కామెంట్లో. అందుకు చూద్దాం, మామూలే ఏదన్నా ఒక పని చేసేటప్పుడు మనము ముందుకు పోయినాక ఒకటి మంచి వస్తుంది, ఒకటి చెడు వస్తుంది. ఒకరు మంచి కోరేటోళ్ళు ఉంటారు, నలుగురు వ్యతిరేకించేటోళ్ళు ఉంటారు. అదంతా మామూలే అని నేను పట్టించుకోలేదు. కాకపోతే కొన్ని విషయాలకు మాత్రమే పట్టించుకొని వీడియో పెడతాను. ఇది కానీ అలాగే 1-2 వారాల నుంచి వీడియో అయితే పెట్టట్లేదండి. పోతే పోనీలన్నిటి గుమ్మన ఉన్నాను. ఎందుకో పొద్దున్నే మళ్ళీ కామెంట్ చూసి మళ్ళీ పెట్టాలనిపిస్తుంది వీడియో, అందుకని వీడియో అయితే చేస్తున్నా. నేను ఎవరైనా కానీ ఫస్ట్ మన పెద్దలు ఏం చెప్తారంటే, ముందు మన ఇండ్లు చక్కపెట్టుకొని ఎదుటోళ్ళ ఇండ్లు చక్కపెట్టుకోమని చెప్పమని చెప్తారు. నాకు తెలిసి నేను ఇన్ని కాటిగ్గా, నాకు తెలిసిన కాటిగ్గా వీళ్ళే. అవునా కాదా చెప్పండి? ముందు మన ఇండ్లు సరి చేసుకొని చక్కపెట్టుకొని ఎదుటోళ్ళ ఇండ్లు చక్కపెట్టుకోమని చెప్పాలి. మన ఇండ్లే మనకు చక్కపెట్టుకొని చేత రాదు, మన ఇండ్లే మనం చదువుకుండేదే మనకు తెలియనవద్దు. ఎదటోళ్ళ ఇండ్లు చక్కపెట్టుకోమని ఎలాగ చెప్తాం బయటకు వచ్చి? చెప్పండి, కరెక్టా కాదా? వద్దురా నాయన. నేను కొన్ని ఏమని కామెంట్లు పెడుతూ ఉన్నారంటే మ్యాటర్ లేకొచ్చేద్దాం. ఎందుకంటే నేను కానీ డ్యూటీ దగ్గరికి వచ్చేస్తున్నా. ఇంకా కావాలంటే నేను బ్రతకలేక నా టైం బ్యాడ్లాక్ అయ్యి ఆ రోజు ఆ దేవుడు రాసిండే రాత సరిలేక మన రాత ఇంతేనని సరిపెట్టుకునేదానికి నేను వీటి నుంచి 7 సముద్రాలు దాటి ఈ పక్కకు కొయ్యట్లేకొచ్చి కోయిట్లో బతుకుతున్నా. ఆ దేశం వదిలేసి ఈ దేశానికి వచ్చా. అవునా కదా చెప్పండి? కరెక్టా కాదా? మన దేశం వదిలేసి ఈ దేశానికి వచ్చా. నేను బతకలేక, నా టైం బాగలేక ఏదో కొంత ఏదో పని చేసుకొని ఏదో బిడ్డలైతే పోషించుకోవాలి కదా. బిడ్డలైతే కనుక్కున్నాము, ఆ బిడ్డలైతే సాకే బాధ్యత, ఆ బిడ్డలు సక్కపెట్టే బాధ్యత ఏ తల్లి దగ్గర ఏ తండ్రి దగ్గర ఉండే విషయమే కదా. అట్లా నేను వచ్చినాక నువ్వేందో జుట్టు కొప్పు కట్టుకొని ఇడియాలు చేస్తున్నావు. నీ ఇడియాలు చూడరు ఎవరు. నువ్వు నైటీలు వేసుకొని చేస్తున్నావు, ఈ ఇడియాలు చూడరు ఎవరు. ఎవరన్నా ఇడియాలు చూడాలంటే మంచిగా చీర కట్టుకోవాలా, చక్కగా బొట్టు పెట్టుకోవాలా, మంచి డ్రెస్సులు వేయాలా, మేకప్లు వేయాలా. అప్పుడైతే నీ ఛానల్ ముందుకు పోతుంది. కుమారి, నువ్వు ఏంది అలాగ చేస్తున్నావు వీడియోలు అని అంటున్నారు. ఓకే అండి, ఒక్క ఇండియా ఆడబిడ్డగా, ఒక తెలుగు ఆడబిడ్డగా, ఒక ఇండియా మనిషిలాగా నాకు చీర కట్టుకోవాలనే ఉంటుంది. నేను కానీ చీర పూలు అంటే నాకు చాలా ఇష్టం. మీకు తెలిసినో తెలియదు అసలు విషయం. చీర పూలు అంటే నాకు చాలా ఇష్టం. మాకు కానీ మేము కానీ మనుషులమే కదా,
ప్రతి ఒక్కదానికి మనసు చంపుకొని అయితే బతుకుతూ ఉన్నాం కదా కోయట్లో. మగ్గని ఉంటుంది. ప్రతి కోరికలు ఉంటాయండి మాకు, ప్రతి కోరికలు ఉంటాయి. బాగా మంచిగా బట్టలు వేసుకోవాలని ఉంటుంది, మంచిగా పూలు పెట్టుకోవాలని ఉంటుంది, మంచిగా బొట్టు పెట్టుకోవాలని ఉంటుంది, బాగా మన పిల్లలతో మనం ఉండాలని ఉంటుంది. మన ఎనుకో ముందుతో మనం పలకరించుకొని వాళ్ళ కళ్ళ ముందర మనము, మన కళ్ళ ముందర వాళ్ళు తిరగాలని అనిపిస్తుంది. ఒక తల్లి దగ్గర ఉండాలనిపిస్తుంది. ప్రతిదీ మీకు ఎన్ని ఎమోషన్లు ఉన్నాయో అది ప్రతి ఒక్కటి మాకు కానీ ఉండాలనిపిస్తుంది. గల్పులే ఉన్నంత మాత్రాన్నే మేమేమి అన్నీ ఏమీ ఉండవు. అయితే నా పరిస్థితులు పట్టి, నా సమస్యలు పట్టి, నా ఆలోచనలు పట్టి, నా పర్సనల్ విషయాలు పట్టి నేను అన్నిటినీ మట్టంగా చంపుకొని బ్రతకాల్సి వస్తుంది. సరేనా? నా పరిస్థితులు బట్టి అన్ని ఎమోషన్లు అన్నీ చంపుకొని బ్రతకాల్సి వస్తుంది. సరేనా? ప్రతి దాంట్లోనూ, ప్రతి ఫీలింగ్లోనూ, ప్రతి బాధలోనూ, ప్రతి కష్టంలోనూ, ప్రతి సంతోషంలోనూ నా పిల్లలే నాకు ఎదురుగా కనిపిస్తారు. ఆ విషయం తెలిసిన మీకు అందరికీ, ఎవరికైనా కానీ ఏ పని చేయాలంటే ఒక తప్పుడు దారిలోకి మనం పోయేటప్పుడు ఏదన్నా చెయ్యాలంటే నా పిల్లలే నాకు ఎదురుగా నిలబడినట్టు అనిపిస్తుంది. నా మనసులో నా ఇద్దరు బిడ్డలు నాకు ఎదురుగా నిలబడినట్టు అనిపిస్తుంది. తెలుసా మీకు? ఎందుకంటే అన్నీ చంపుకొని బ్రతుకుతూ ఉండేది ఓన్లీ బిడ్డల కోసమే. ఇంత దేశం వచ్చి బ్రతుకుతూ ఉండేది ఓన్లీ బిడ్డల కోసమే. 7 సముద్రాలు దాటుకొని వచ్చి బతుకుతూ ఉండేది. నేను బతికిన బతుకు, నేను వారంలో 3 రోజులు తిని 3 రోజులు పస్తులు ఉన్నాయి. పిల్లోళ్ళని, చిన్న పిల్లోళ్ళని పెట్టుకొని. తెలిసిన పిల్లోళ్ళకు పాలు దాపేదానికి పాలు కానీ లేకనున్నాయి తెలుసా? ఎందుకు? తిండి లేక. అలాంటి అగసాట్లు నా బిడ్డలు పడకూడదు. నేను అయిపోయింది, నాకు వాటికి అయిపోయింది. నా చిన్న వయసులోనే అవన్నీ దాటుకొని వచ్చేసినాను కాబట్టి వాటికి సరిపోయింది నాకు. నేను పడినట్టు ఇంకెవరన్నా పడతా అన్నారంటే కానీ చూసినా నా చెవులతో విన్నా కానీ నేను ఉండలేను, తట్టుకోలేను. నిజంగానే చెప్తున్నా, ప్రామిస్. ఎందుకంటే ఆ బాధ ఏంటో నాకు తెలుసు, ఆ నొప్పి ఏంటో నాకు తెలుసు. సరేనా? అలాగని చెప్పేసి ఆ ఎమోషన్లలో, ఆ బాధలో, ఆ సిచ్యువేషన్లలో ఎవరున్నా నేను చూసి తట్టుకోలేను. కాకపోతే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి వీళ్ళ పద్ధతులలోనే ఉండాలా, నేను వీళ్ళ పద్ధతులే పాటించాలా, వీళ్ళ పద్ధతులలోనే నడచాలా, వీళ్ళ రూల్సే పాటించాలా. సరేనా? చీర కట్టుకొని మంచి డ్రెస్ వేసుకొని నేను బజార్ మీద నడిచేదానికి ఇక్కడ రూల్స్ అట్లా ఒప్పుకోదు. సరేనా? ఉంటారు కొంతమంది అలాగ ఉంటారు, కొంతమంది ఇలాగ ఉంటారు. మాకు అట్లా ఒప్పుకోరు. సరేనా? కొంతమంది పట్టించుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది పట్టించుకునే వాళ్ళు ఉంటారు. మాకు అలాగా ఒప్పుకోరు. నేను ఎప్పుడు నేను నాకంటూ ఒక టైం ఉండి, నాకంటూ నేను ఖాళీగా ఉంటే కదా నేను ఈడియా చేసి పెట్టను, సక్రంగా మంచిగా ఈడియా సక్రంగా చేసి పెట్టను ఉన్నాను. చెప్పండి. ఒక లైవ్ పెట్టుకొని ఒక 10 మందితో పలకరిద్దామా అని లైవ్ పెడితేనే టైం లేదే. నేనెప్పుడు అవన్నీ చేసేది చెప్పండి? నేను ఎప్పుడు అవన్నీ చేసేది? ఒక పర్సనల్గా ఒక లైవ్ పెట్టుకో,
ఒక లైవ్ పెట్టుకొని నలుగురితో మాట్లాడతాము అని అనుకునేదానికే నాకు టైం లేక రాత్రిలో నా టైం ఎప్పుడో 11కో 12కో లైవ్ పెడుతుంటే అప్పుడు వచ్చినోటోళ్ళు ఎవరో రానోటోళ్ళు ఎవరో తెల్లారి చూస్తే ఒక 5 లైకులు 5 6 లైకులు ఉంటాయి అంతే. అలాగా చేసి కన్న తిప్పలు పడతా ఉన్నా నేను. అలాగని చెప్పేసి కన్నకు సాట్లు పడతా అట్లని లైవే సాలించుకొండేస్తాను. లైవ్ మానేసి లైవే సాలిచ్చేసాను. లైవ్ పెట్టుకన్నా సాలించుకున్నా. వాచ్ టైం పెరగట్లేదు ఛానల్. అందుకే నేను వీడియోలు సరిగ్గా చేయక అందుకే నా ఛానల్ వెనుకబడిపోయిండదండి. ప్లీజ్ ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. నేను కానీ ఇండియా మనిషిని, ఇండియాలో లేనంత మాత్రాన ఇండియా మనిషిని కాకుండా అయితే కాను. నేను కానీ ఇండియా మనిషిని. వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే బాయ్ అండి.